మొత్తానికి జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చేసిందా? ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ, అంటే అధికారంలో ఉన్నప్పటికీ అధికారం కోల్పోయినప్పటికీ, అలాగంటే ఇంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా అనుకోవచ్చు. ఒక్కసారి అనుభవించి అధికారం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వచ్చే ఆలోచనలో మార్పులు ఒక రకంగా ఉంటాయి. అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండే ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించి అతి తక్కువ స్థానాల్లో, అది కూడా ఇంకా ఒక రకంగా 11 స్థానాలంటే చాలా కిందకి పడిపోయినట్లు లెక్క. ఓకే, 40% ఓటు బ్యాంక్ ఉండొచ్చు, కానీ 11 స్థానాలకే పరిమితం అయిపోవడం, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోవడం, నిజంగా ఇది చాలా ఘోరమైన అవమానమే. అయితే ఈ అవమానంలోంచి వచ్చిన మార్పు ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం. తాజాగా వినాయక చవితికి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం ఇక్కడ కీలకమైన అంశం. ఒక రకంగా గతానికి భిన్నంగా నడుచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఆయన క్రిస్టియన్ అనే సంగతి అందరికీ తెలుసు, ఆయన ఓపెన్గా చెప్తారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ పాటించని విధానాలు ఇప్పుడు పాటిస్తున్నారు అనేది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ ఆధ్యాత్మిక భావనలను పెంచుకుంటున్నారు అనేది. ఆయన వ్యక్తిగతంగా ఒక మతాన్ని అభిమానించి ఆరాధిస్తారు. అయితే ఆ మధ్యన ఆయన చెప్పినట్లుగానే బయటకు వస్తే ఇతర మతాలను పద్ధతులను తాను గౌరవిస్తాను అన్నారు. ఇప్పుడు చూస్తే హిందువుల పండుగల్లో సైతం ఆయన పాలు పంచుకుంటున్నారు. గతంలో అయితే శుభాకాంక్షలు చెప్పి ట్వీట్ చేసి ఊరుకునేవారు. ఇప్పుడు అలా కాదు, నేరుగా ఆయన వినాయక చవితి పూజలో కూర్చోవడం. ఎందుకంటే ఏ క్రిస్టియన్ కూడా ఒక హిందువులకు సంబంధించిన పూజల్లో కూర్చొని పూజ చేయరు. ఏ క్రిస్టియన్ కూడా, క్రైస్తవులు ఎవరు కూడా. వాళ్ళు కావాలంటే హిందూ మతాన్ని గౌరవించవచ్చు, హిందూ మతం మీద మాకు గౌరవం ఉందని చెప్పచ్చు, రాజకీయ పదవుల్లో హోదాల్లో ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వచ్చు. అంతే తప్ప హిందువుల పండగల్లో అయితే కూర్చొని పూజలు అయితే చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం ఇప్పుడు చేయడం, ఇది అంటే ఒక రకంగా తన మీద ఉన్న ముద్రను పోగొట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారా లేదా? ఎందుకంటే సనాతనం అనే దానికి, సనాతన ధర్మానికి జగన్ దూరంగా ఉన్నారు అనే ముద్ర ఏదైతే ఉందో దాన్ని చెరిపివేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారా అనేది. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్లో ఈ మార్పును అందరూ స్వాగతిస్తున్నారు, ఈ మార్పు కోరుకుంటున్నారు. కీలక సమయంలో ఇలాంటి సందర్భాల్లో తాను అందరి వాడును అని చెప్పుకోవాలంటే అన్ని మతాలకు సానుకూలంగా ఉండాలి, అన్ని మతాలను గౌరవించాలి, అందరి దేవుళ్ళని పూజించాలి. ఇప్పుడు జగన్ సైతం హిందూ దేవతల పండగల్లో పాలు పంచుకోవడం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉగాది వేడుకలను కూడా తన అధికార నివాసంలో జరిపించేవారు. అయితే ఇప్పుడు విపక్షంలో ఉంటూ వినాయక చవితి నుంచి మొదలు పెట్టేశారు అనేది. నిజానికి విజయవాడ రాణిగారి తోటలో జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయన పార్టీ ఆఫీస్లో జరిగే కార్యక్రమంలోనే పాల్గొన్నారు. అయితే రానున్న రోజుల్లో ఇక ఇదే ధోరణితో ముందుకెళ్తారా, ఇక నుంచి అన్ని పండగల్లో కూడా, హిందూ పండగల్లో కూడా ఇలాగే పాల్గొంటే కనుక పూర్తిగా మారిపోయినట్టే జగన్ అనేది విశ్లేషకులు చెప్తున్నమాట.